హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య బ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ ఏం చేస్తున్నా అంటే చిగురు మటన్ చేస్తున్నా. కావాల్సిన పదార్థం కిలో మటన్, చిగురు, అల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చికాయలు, పసుపు, కారం, ఉప్పు, తగినంత ఆయిల్. కుక్కర్ పెట్టుకున్నా. కిలో మటన్ కదా, దీంతో మూడు పోస్తాను నేను, ఎందుకంటే కొంచెం కౌసుల ఆయిల్ ఎక్కువ ఉండాలి కదా. ఆల్రెడీ ఆయిల్ కుక్కర్ వేడెక్కిపోయింది. ఆనియన్స్ వేసేద్దాం. పచ్చికాయలు కూడా వేసేద్దాం. ఎక్కువ ఆనియన్స్ అనేది ఎర్రగా కానివ్వద్దాం, కొంచెం లైట్గా. చిగురు మటన్ కదా, పచ్చికాయలు ఎక్కువ పడుతుంది, కారం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చిగురు పుల్ల ఉంటుంది కదా, అందుకు. కొంచెం ఇట్లా ఆయిల్ వేసేసినాం కదా, మటన్ వేసేద్దాం. వెంటనే వేసుకున్నా ఏం పర్వాలేదా. కొంచెం ఒకసారి కలుపుదాం. కలిపినా కదా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసారు. నేను కారం 2 స్పూన్ల సగం తీసుకున్నా, ఉప్పు 1 స్పూన్ సగం తీసుకున్నా, పసుపు తగినంత. ఇది కొంచెం ఇట్లా కలిపిన 5 నిమిషాల హైలో పెట్టిన 5 మినిట్స్. ఆయిల్ వెళ్తుంది కూడా. అల్లిగడ్డ పేస్ట్ వేసి కౌసుల ఆయిల్ కానీ, కారం కానీ, అల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ మంచిగా వేయాలి, లేకుంటే టేస్ట్ అనిపించదు. అవి వేసేసినాక కలిపినా కదా, కలిపినాక కొత్తిమీర వేసేసి కలిపినాక కొంచెం మీడియం, హైలో కాదు, మీడియం కాదు, మధ్యలో పెట్టాలి. ఫైవ్ మినిట్స్ అయింది ఫ్రెండ్స్. 5 మినిట్స్ కంటే ఎక్కువనే అయింది, 7 మినిట్స్ అయింది. ఆయిల్ మొత్తం వచ్చేసింది. కొందరు అలాగ ఉడకబెట్టి వేస్తారనమాట, మేము అట్లా వేయం. కుంటి కూర అయినా సరే కొందరు అలాగ ఉడకబెట్టేస్తాం. పైనుంచి ఇది పెట్టేసేద్దాం, చిగురు పెట్టేద్దాం పైనుంచి. పైనుంచి పెట్టి వెంటనే కలపొద్దు, మళ్ళీ 5 మినిట్స్ 7 మినిట్స్ మూత పెట్టేసేయాలి. ఆవిరికి మెత్తగా ఉడికిపోతుంది కదా, అందుకు. మా చిన్న పాప మటన్ తినది, ఆమె టమాటా కర్రీ చేసినట్టు. అందరు తింటారు కానీ ఆ చిన్న ఆమె తినది, మా పెద్ద పాప తినది. మా పెద్ద పాప హాస్టల్ ఉంది, మే 10th వస్తుంది. మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇక ఆయిల్ కూడా పైకి వెళ్ళింది. మొత్తం కలిపేసినాం కదా, ఆయిల్ మొత్తం సైడ్ వేసుకొని వాటర్ పోయాలి. చెంబు నిండా వాటర్ పోసిన నేను. చెంబు వాటర్ పోసిన, మటన్ కదా ఉడకాలి, ఇంకా కొన్ని పోసిన.
ఒక 5 విజిల్స్ అయితే మటన్ రెడీ అయిపోతుంది. చూపిస్తా. అయిపోయింది ఫ్రెండ్స్, గ్యాస్ అయిపోయింది. కొంచెం ఎసరెసరు ఉంది కదా, ఓ 10 minutes పెట్టుకుంటాం పొయ్యి పైన, అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక 10 minutes పొయ్యి మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. కూర ఓ 5 minutes పడుతుంది. పాపకు టమాటా కూర రెడీ ఉంది కదా, మా అత్తయ్య చెప్పారు పూల్కలు చేస్తుందంట. ఆయిల్ పెట్టకుండా పూల్కలు చేస్తుంది. ఇట్లా వేడివేడిగా పూల్కలు చేసుకొని కర్రీ ఇలా తిని మా అత్తయ్యకు ఇట్లా వంగితే ఇష్టం అనిపిస్తుంది. మా అత్తమ్మ లేకుంటే దొడ్డుగా వచ్చినాయి అయిపోయినాయి. పూల్కలు కూడా రెడీ అయిపోయింది. కర్రీ కూడా రెడీ. చూడండి, చిగురు మటన్ పూల్కలు రెడీ. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనున్న గంట కూడా కొట్టేయండి. మా వీడియోస్ మీకు రావాలి.